అయోధ్యాకాండము 48వ సర్గము. పౌరుల అయోధ్య మరలజేరుట. అట్లు పురంను ప్రవేశించి పౌరులు తమలో తామిట్లనుకొనుచుండిరి. అయ్యో, రాముడు లేకుండుటచే పట్టణమంతయు పాడుబడినట్లున్నది గదా, ఈ పురంన అశుభము జరిగినట్లున్నది గదా. గరుత్మంతుడు వెంటాడి సర్పమును వెడలగొట్టగా కళావిహీనమైయున్న సరస్సు వలెను, చంద్రుడు లేని ఆకాశమో ఎనునట్లును, నీళ్లు లేని సముద్రమో ఎనునట్లును చింతచే ఈ పట్టణము వన్నె కరిగియున్నది కదా. తమ కన్నులు వాచునట్లుగా నేర్చుచు సమీపించి తమను తమవారును పైవారును చూచుచుండగా వారిని కన్నుల నీరు నిండియుండుటచే చూడలేక గుర్తింపలేకపోయిరి. రాముని వెంట వెళ్లి ఈ ప్రకారముగా తిరిగి వచ్చి పీనుగుల వంటి వారై తమ ఇండ్లలో ప్రవేశించి తమ భార్యాపుత్రులు చుట్టూను చేరి దీనత్వముతో ముఖములందు చేతులను గప్పుకొని చావు కోరుచున్న వారి ఇంకేమి గతి మనకు, ఎక్కడకు వెళ్ళుదుము అనుచు హాయని బిగ్గరగా నేర్చిరి. ఆ గృహములందుండు యజమానులెవ్వరునూ క్రొత్తగా వచ్చిన స్నేహితులను చూచి సంతోషమును పొందరు. క్రొత్తవైన వస్తువులను చూచియు ఆనందింపకుండిరి. కోమటులెవ్వరునూ అంగళ్లను తెరవరు. క్రొత్త కోడండ్రు అత్తవారిండ్లకు వచ్చినను సంతసించరు. పట్టణంలోని పౌరులెవ్వరునూ వంటలకై దుఃఖాతిశయం చేత ప్రొయ్యి కూడా రాజచేయరు. ఎక్కువైన ధనములు లభించినను సంతోషింపరు. పూర్వము కోల్పోయిన ధనము లభించినను మురిసిపోరు. ఆ పట్టణం నందు తొలిచూలునందే పుత్రుని పొందిన తల్లిదండ్రులు కూడా మనస్సున సంతోషింపరు. పౌరుల అయోధ్యకు వెళ్ళగా స్త్రీలు వారిని నిందించుట. ప్రతి ఇంటి అందును నేర్చుచుండిన స్త్రీలు తమ భర్తలు తిరిగి ఇండ్లకు వచ్చటను చూచి ఆర్తితో వాడిమాటలతో ఏనుగుల నంకుశములతో పొడిచినట్లు ఎకసెక్కములాడి బాధించిరి. మీరందరూ నా రామచంద్రునితో వెళ్ళియును ఆ రాజును తోడితే లేక ఇండ్లకే ముఖములతో తిరిగి వచ్చినారలు. మీకీ ఇండ్లెందులకు, భార్యాబిడ్డలు ఎందులకు, సుఖములు సంపదలు నెందులకు, ఆ రామచంద్రుని కన్నులారా చూడజాలని సుకృతులుగాని మీకివి అన్నీయును నెందులకు. ఈ జగత్తునందు లక్ష్మణుడొక్కడే సుజనులలో నుత్తముడు. ఎక్కువైన భక్తితోడను ప్రేమతోడను సీతాసమేతుడైన రాముని సేవించుటకై చక్కగా అడవులకేగినాడు. ఆ అడవిలోని సుందరములైన నదులు సరోవరములు రామచంద్రుడు తమలో స్నానము చేయుటకు అవి ఎంత పుణ్యమును చేసుకున్నవో గదా. అడవులలో నుండి మృగములను పక్షులను అందమైన ప్రదేశములను నదులను నదీతీరములను పెద్దవైన కొండలను గుహలను శ్రీరాముని ఎంతగానో అలరించును. అడవులను పర్వతములను తమకిష్టుడైన అతిథి వలె వచ్చిన సీతానాథుని పూజింపకుండగా ఎట్లుండగలవు. తుమ్మెదల గుంపులతో కూడి పుష్పములు దట్టముగా గల గుత్తులతో ప్రకాశించుచు వనవృక్షములు రాముని దర్శించి ధన్యములగును గదా. తగిన కాలము కాకున్నను పర్వతములు తమ యొద్దకు వచ్చిన సీతానాథుడగు రామచంద్రునకు ఎక్కువైన భక్తితో పువ్వులను పండ్లను సాదరముగా నొసగును గదా. పురుషులలో శ్రేష్ఠుడైన రాముడు తమ తమ పొలిమేరలను చేరరాగానే గొప్ప పర్వతములు భక్తి శ్రద్ధలతో సెలయేళ్ల నిర్మల జలములను చిత్రవిచిత్రముగా వారి యొద్దకు ప్రవహింపజేయును. ఎండలకు వారు అలసిపోయి తమ సమీపంన తమ కాళ్ళ నొప్పులను తొలగించుకొనుటకు కూర్చున్నప్పుడు వృక్షములు తమ కొమ్మలను వీచుచు చల్లని గాలితో వారిని సంతోషపెట్టును గదా. పురస్త్రీలు శ్రీరాముని దళంచే దుఃఖించుట. మంచి గుణగణముల చేత ప్రకాశించు శ్రీరామచంద్రుడెచ్చట నుండునో అచ్చట భయముండదు, పరాభవముండదు. ఆ సచ్చరితుడైన రాముడు వేగముగా దూరంనకు వెళ్ళకముందే పదండి మనము కూడా వెళ్ళి ప్రేమతో అచ్చటనే నివసింతము. అతడే జీవకోటులకన్నిటికీ ఆధారమును ప్రాప్యమును గాన ఆ మహాత్ముని భక్తితో అన్యదాగతి లేనియట్లుగా పదసేవ చేయగా మనస్సులు సంతోషమునందును. మేము సీతను భక్తితో గొల్చెదము. మీరు ఆ సూర్యనిభతేజుని ప్రీతితో భజింపుడు. లెండు త్వరగా వెళ్ళుదుము. మీ యోగక్షేమములను ఆ యనుగుడగు రాముడు చూచుచుండును. మా యోగక్షేములను సీతాదేవి చూచును. వారినే సేవించుచున్నచో మనకెట్టి భయములు నుండవు. ప్రశస్తముగాక సౌందర్యహీనమై అవలక్షణములు గలిగినదై ఆత్మనాశకరమై మిక్కిలి శోకమును పెంచుచున్న ఈ ఇంటిపై నెవ్వనికి ప్రేమగలదు. ఈ కైక రాజ్యమును పరిపాలించినచో ఇంక నీ నగరము ధర్మము నశించినదై దిక్కులేనిదగును గదా. ఇక్కడనింక బ్రతుకుట ఎక్కడిది, ఎక్కడి బిడ్డలు, ఎక్కడి ధనములు, ఇవేమి మాటలు. సంపదను ఆర్జించుటకై పుత్రునే విడిచినది, భర్తకు దూరమైనది. అట్టి దుర్మార్గురాలు వంశంనకు పాపమును కలిగించినది యగు కైక ఇంక నెవ్వరినైనా నేమైనా చేయగలదు. మనమేమి చేయగలము. ఈ కైకేయి బ్రతికియుండగా
ఆమె యొద్ద కూలివాండ్రమై బ్రతుకుటకు మా మనస్సులు ఒప్పుకొనుటలేదు. ఇది నిజము. మా బిడ్డల మీద ప్రమాణము చేసి చెప్పుచున్నాము. రాజపుత్రుడైన రామచంద్రుని కనికరమనున్నది కొంచెమైననూ లేకుండా దుర్మార్గమైన తలంపుతో వనసమూహములందు కష్టపడుట కంపిన దుష్టబుద్ధి గలది, దుష్టశీలము గలది. అయ్యో, ఇట్టి మాయలాడిని సేవించి ఎవడైనను సుఖమును పొందగలడా? అనాథయై జనసంచారము లేనిదై ఇకపైన ఈ పట్టణమంతయు పాడుబడిపోవును గదా. ఈ రాముడు వనములకు బోటచే ఈ రాజు చచ్చుట తప్పదు. ఆపై ఈ భూమి మీద ఏడుపే మిగులును. ఓ పుణ్యహీనురాలా, మీరందరూ నిది తెలుసుకుని విషమును త్రావుటయో లేక రామును అనుసరించి వెళ్ళుటయో కాకున్నా ఈ నగరము పేరైనను వినిపించని దూర ప్రదేశములకు వెళ్ళుటయో నిశ్చయించుకొనుడు. తెలిసికొనలేక మోసపోయిన వాడై దశరథ మహారాజు రాముని తమ్ముని తోడను జానకి తోడను అడవులకు సాగనంపిన వాడై దయలేని వాడై వెనుదీయక మిమ్మును మమ్మును దిక్కులేని వారిని కసాయివానికి పశువుల మంద నొసిగినట్లుగా కైక కుమారునికి అప్పగించెను. నిండైన చంద్రుని వంటి ముఖము గలవాడు, శత్రువులకు యముని వంటివాడు, కనిపింపని సంధియముకలు గలవాడు, ఉత్తమములైన ఆజానుబాహులు కలవాడు, తామరలను బోలిన కన్నులు గలవాడు, ఎందరితోనైనను తానే ముందుగా మాటాడువాడు, మంచి మాటలను ప్రేమతో పలుకువాడు, తిరుగులేనటువంటి పరాక్రమము గలవాడు, నెమ్మది అయినవాడు మరియు జగత్తునంతకు చంద్రుని వలె ప్రియమైనవాడు, పురుషులలో శ్రేష్ఠుడు. అట్టి పుణ్యమూర్తి అగు రాముడు ఘోరమైన అడవులను శోభింపజేయకుండునా. ఆ శ్రీరాముడు సత్యమునే వచించువాడు, దానము చే ప్రకాశించు ఏనుగు వంటి నడకగలవాడు. ఆ మహానుభావుడు తన శరీర కాంతి చేత ఆ వనమునంతయును ప్రకాశింపజేయును గదా. ఈ ప్రకారముగా ఆ పురమునున్న స్త్రీలందరూ అత్యధికముగా మృత్యుభయము నందినవారి వలె బాధనందుచుండగా అంతలో సూర్యుడస్తమించెను. బ్రాహ్మణులెవ్వరునూ అగ్నులందు హోమములు చేయుటలేదు. వేదములను పురాణములను మంచి కథలను ఇష్టముతోనెవ్వరునూ పఠింపరైరి. చీకటులు దట్టముగా వ్యాపింపగా దైన్యమును మునిగి దిక్కులేక కొంచెమైనను సంతోషము లేక శూన్యముగానున్న వీధులు గలదై గ్రహములు నక్షత్రములు లేని ఆకాశము విధముగా ఆ సమయంన అయోధ్యా పట్టణముండెను. ఆ పురమునున్న స్త్రీలందరూ తమ ముద్దు బిడ్డలను, తమ్ములను, అన్నలను ఎడబాసినట్లుగా ప్రియమైన రామునికై అంగలార్చుచుండగా శాంతికరములగు గీతములు గాని నృత్యములు గాని ఉత్సవములు గాని లేనిదై కెరటములు లేని సముద్రం వలె అప్పుడా అయోధ్యా పట్టణము కనుపట్టెను. అయోధ్యాకాండము 48వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.